ఈరోజు తొలి మహాత్మా సామాజిక సంఘ సంస్కర్త, ఈ దేశానికి దశ దిశ చూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారి 136వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒకప్పుడు ఈ దేశంలో కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నప్పుడు చదువు అనేటటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని ప్రసాదించి ఒక పక్క వివక్షకు గురి అవుతున్నటువంటి మహిళాభ్యున్నతికి పాటుపడటంతో పాటు ఈ సమాజంలో నిమ్న జాతులకు అండగా నిలిచినటువంటి గొప్ప మహనీయుడు జ్యోతిబా పూలే గారు. మరి ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా చదువుకు ఎనలేనటువంటి ప్రాధాన్యత కల్పించి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి విద్యారంగంలో పేదవాడి గుమ్మం దగ్గరికి తీసుకొని వచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదే కాదు, పేదవాడి వైద్యానికి సంబంధించి కావచ్చు, ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను హక్కున చేర్చుకొని రాజకీయ ప్రాధాన్యత కల్పించి ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా నాయకత్వ పగ్గాలు అప్పచెప్పి బీసీలను ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ దేశం ఇక్కడ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. పేదవాడి చదువుకు సంబంధించి కావచ్చు, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కావచ్చు, వాటినన్నిటిని కూడా ప్రైవేటు పరం చేస్తూ పేదవాడిని పేదవాడిగానే ఉండాలి, పెత్తందారులకు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనేసి నిరూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కావచ్చు, పేద వర్గాలని కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆలోచించమని చెప్పి. పేదవారి పక్షాన నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, పెత్తందారుల పక్షాన నిలబడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, ఒకసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనమందరం కలిసి బలపరుచుకొని మన యొక్క అభివృద్ధికి కంకణం కట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ గొప్ప మహనీయుని వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.